అంటే అంతం కాదు, అంతం అప్పుడే కాదు అంతా ఇప్పుడు అంతం కాదు కానీ వీళ్ళు అంటారు కానీ అంతం అంతం అని ఇదంతం ఇదంతం అని వాళ్ళకేం తెలుసా. మొత్తానికి బైబిల్ పండితులు చెప్తా ఉంటారంట, ఏదో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుంది, జనాలు తెలుసుకునేలాగా అంటే ఏమైంది దేవుడేంది, ఇది ఎట్లా జరిగింది అంటే బైబిల్ ఈ మాదిరింది కదా అట్లా జరిగింది కదా అన్నట్టుగా ఉంటాయంట. మొన్న అన్నం అంటే కూడా ఒకటి చెప్పింది, సుభాష్ చెప్పింది, కడపలో ఎవరో చెప్పారంట, 2-3 పాస్టర్లు చెప్పారంట మిషన్లు, అతనే జరగబోతుంది కానీ అంతం కాదు, ఏదో నష్టం జరుగుతుంది అని చెప్పారంట. పోయిన వారం ఆంటీ కాడికి వెళ్ళా, ఆంటీకి దర్శనంలో తనకు నిద్రపోయిందంట, ఇంకా పూర్తి నిద్ర లేకపోకముందే ఆడికి సూళ్ళూరుపేటకు వచ్చే విశ్వాసం అంట దర్శనంలో. అది వచ్చి ఆంటీని అమ్మా ఇట్రామ్మా బయటకు రామ్మా అంటుందంట. ఎందుకేమి ఆయన ఎప్పుడు అట్లా పిల్లలు ఏం కానీ సరేలే ఏందో విశ్వాసం కదా అని లేచి బయటకు పోయిందంట. కాకపోతే ఆకాశంలో చూపించి అది తోక చుక్క కదా, తోక చుక్క పుడుతుంది, ఇంకా ఏదో పుట్టిందనో పుడతాదనో చెప్పిందంట. 1989 ఫిబ్రవరి నెలలో తోక చుక్క పుట్టింది, తర్వాత మళ్ళీ అట్లాంటిదే ఇప్పుడు పుడుతుంది, కానీ ఇది మాత్రం కీడుకే కానీ మేలుకు కాదు అని చెప్పిందంట. మళ్ళీ కనబడలేదంట. 1989 ఫిబ్రవరి మనకు పెళ్ళైన సంవత్సరమే, 1 నెల తర్వాత. అప్పుడేమన్నా తోక అప్పుడు కీడుకు కాదేమో, మామూలుగా పుట్టింటుందేమో. ఇప్పుడు మాత్రం అది కీడుకే కానీ మేలుకు కాదు అని ఆమె చెప్పి ఆమె కనపడకుండా ఉందంట కళ్ళు. తెల్లారులేసి అంటే దాని గురించి ప్రే చేసుకొని, ఇప్పుడు అక్కడ వరదలు వచ్చిందా దాని గురించి మనకేమీ దేవుడు ఏం బయలుపరచలేదు, ముందుగా ఏం తెలియదు. ఒకవేళ బయలుపరిచింటే ప్రార్థన చేస్తాం కదా, ఆయన విశ్వాసాలు అన్నా ఉంటే వాళ్ళని కాపాడు, ఇబ్బంది లేకుండా చేయమని. అయినా జనాలను ఎక్కువ ప్రాణ నష్టం ఆస్తి నష్టం అయితే అయింది కానీ ప్రాణ నష్టం కాకుండా కాపాడమని ప్రార్థన చేస్తాం కదా, దాని గురించి అసలు ఏమీ తెలియదు, ఏం బయలుపరచలేదు. ఇది మాత్రం ఇట్లా కాదు మంచి విశ్వాసం కానీ ఆమెలాగా వచ్చి అటు చెప్పిందంట. బయటికి చూసి ఆకాశంలో చూపించి, నాకు నేను టీవీలో చూస్తుంటే అంతా చెప్పినాడు, లాస్ట్లో తోక చుక్క భూమి చేరేటట్టు నిజమంట స్పీడ్గా వచ్చింది. దీన్ని మాత్రం ఎవరు ఆపలేరు, ఎవరు ముందు కలుపుకోలేరు అని చెప్పేలాకే ఆంటీ చెప్పినాడు, దర్శనం గుర్తొచ్చింది. అప్పుడు ఎన్ని ప్రయోగాలు చేసి ఎంత చేసినా దేవుడు అనుకునేది టకాన్ని చేసేస్తారు. వీళ్ళు అది ఆపాలా ఇది ఆపాలా దానికి అడ్డం పెడతారు, ఇట్లా జరిగిస్తారు, ఇట్లా పెడతారు, దానికి కిరణాలు పంపిస్తారు, పగల కొడితే బాగుండదని, పేలిస్తే బాగుండదని, అది ఏందో చెప్పుకుంటా ఉంటారు. ఇవన్నీ కాదనైనా అసలు తోక చెప్పొచ్చేటట్టుంది అది చెప్పినాడు. ఒక ముక్క చెప్పినాడు, అది ఇప్పుడు అది గుర్తొచ్చింది నాకు. అట్లప్పుడు మనం ప్రేయర్లో ఉంటే మనకి ఏం కాదు. నా మటుకు నేను ప్రేయర్ చేసుకున్నా, నాకు అవగాహన వచ్చింది, ధైర్యం వచ్చింది. మీరు కూడా ఎవరు పాటుకోవాలి, ఇండివిజువల్గా ప్రేయర్ చేసుకోండి. ఇప్పుడు జగనాల్లో ఉండవు, దేవుడు అది క్రియలు చూపించడానికి ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఆ ఏరియాలలో కూడా చాలా మంది సాక్ష్యాలు చెప్తుంటారు, మా ప్రాణాలు ఇట్లా కాపాడుతున్నాము. ఇప్పుడు క్రిస్టియన్లు నిదానంగా బయటకు వస్తాయి, ఇవన్నీ చెప్తారు. మునక ప్రాంతాల్లో కర్నూలు అక్కడంతా దేవుడు ఆశ్చర్యకరంగా ఉన్నట్టుండి వేరే ఊరికి పంపించడమా అట్లా ఏదో ఒకటి చేస్తాడు. ఆయన బిడ్డల్ని కాపాడాలంటే తెలియకుండానే వెళ్ళిపోతారు. మామూలుగా ఏదైనా పని మీద ప్రయాణం అట్లా తెలియకుండానే అది జరుగుతుంది మేలు.